హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందామండి. ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఖచ్చితంగా జరిగేది ఇదే. ఇక ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఏం జరుగుతుంది, ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకండి, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1వ పాదం, 1, 2, 3, 4 పాదాలు పూర్వాషాఢ, 1, 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ. 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశి వారిగా పరిగణిస్తుంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి లేదా గురువు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి గోచారం నడుస్తూ ఉంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా మారబోతున్నారు. అలాగే వీరికి ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అది తెలిస్తే మీరు షాక్ అవుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి అనే వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది, గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే కనుక గ్రహాలు వీరికి పూర్తి అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల అనుకూలత అధికంగా ఉంది వీరికి. గ్రహాల యొక్క అనుకూలత వలన దరిద్రం అనేది తొలగిపోబోతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహాల అనుకూలత అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతూ ఉంది. గ్రహాల అనుకూలత పెరగటం వలన ఖచ్చితంగా వీరికి శుభం జరుగుతుంది, శుభకారం వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ధనుసు రాశి వారి గ్రహం అనుకూలంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. అంతేకాదు ధనుసు రాశి వారికి అనేక మార్గాలు, ధనం సంపాదించడానికి అనేక మార్గాలు అనేటివి తెరుచుకోబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం చాలా అంటే చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క రాశి జన్మించిన వారికి శుక్రుడు 10వ ఇంట్లోకి మారడం వలన వీరు చాలా మంచి అంటే గోచారాన్ని పొందగలుగుతున్నారు. వ్యాపారంలో మంచి పురోగతి వస్తుంది. పనిచేసేవారు తమ లక్ష్యాలను సాధించి విజయం సాధిస్తారు. దీనివల్ల ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొందరికి కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారాలకు చాలా లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులలో మంచి ఎదుగుదల ఉండదు. ఉద్యోగులకు మంచి జీవితం లభిస్తుంది. ముఖ్యంగా అంటే వీరికి అన్ని పనులు కూడా అనుకూలంగా ఉన్నాయి. వీరు ఏది చేసినా కూడా ఈ యొక్క రాశి వారికి భౌతిక సుఖాలను పొందుతారు. ఊహించని ధనలాభం అనేది పొందే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. కార్యాలయంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితిలో మంచి ఎదుగుదల ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు అయితే పొందుతారు. అంతేకాదు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు వీరు విదేశాల్లోనికి వెళ్ళి స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శుక్రుడు 11వ ఇంటికి వెళ్తాడు. ఈ కారణంగా ఈ యొక్క ధనుసు రాశి వారి ఎక్కువగా శుభకార్యాలను జరిపే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా పెరుగుదలతో పాటు మెరుగుదల కూడా అవగాహన అధికంగా ఉంటుంది. అలాగే కొత్త పెట్టుబడులతో అధిక లాభాలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం చేతికి వస్తుంది. వ్యాపారాలకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం కలిగిస్తుంది. ఈ సమయంలో వ్యాపారాన్ని ఎంత బాగా వృద్ధి చేసుకోవాలనుకుంటే అంత బాగా వృద్ధి చెందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా
వీరికి అన్నీ కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమతో ఉంటారు. అంటే దాంపత్య జీవితంలో కూడా ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఉండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారికి ఎవరిపై నుంచో దీర్ఘకాలిక ఉండేటువంటి అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి మంచి మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అలానే ఈ సమయంలో మీ యొక్క శక్తి స్థాయి అధికంగా ఉంటుంది. మీకు ఏ పని చేసినా కూడా మరింత ఉత్సాహంగా చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఉత్సాహం అనేది మన యొక్క పై అధికారుల నుండి కూడా ప్రశంసను తెచ్చిపెడుతుంది. మీరు మీ యొక్క పనిని మరింత ఉత్సాహంగా చేస్తారు. ఈ సమయంలో మీ యొక్క జీతం పెంచే ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటారు. అలానే వీరికి అత్యంత గొప్ప విజయం వ్యాపారంలో ఊహించని లాభదాయకంగా ఉంటుంది. అలానే వీరికి అద్భుతమైనటువంటి విజయం లభించే అవకాశం ఉంది. ఎందులోనైనా సరే మీరు ఏది చేసినా కూడా అందులో అద్భుతమైనటువంటి విజయం అనేది సాధిస్తారు. అలానే ఎప్పటి నుండో దీర్ఘకాలికంగా ఉండే వెనుకపడిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. మీకు ఏదైనా సమస్య ఎదురైతే ఇప్పుడు అంటే ఆ సమస్య నుండి విముక్తిని పొందుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా అదృష్టం అయితే అధికంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి సూర్య సంచార సమయంలో అదృష్టం వలన ఆర్థిక సహాయం అందే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ కాలం మీకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క విజయం సంతోషాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సామరస్యం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మునుపటి కంటే కూడా మీ దాంపత్య జీవితం అధికంగా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 లోపు ఖచ్చితంగా ఒక శుభవార్త అందుతుంది. ఎందుకంటే వీరికి గ్రహాల అనుకూలత వల్ల శుభవార్త అనేది లభిస్తుంది. కొన్ని గ్రహాలు అనుకూలించటం వలన శుభవార్త ఖచ్చితంగా లభిస్తుంది. అయితే గ్రహాలు అనుకూలించటం వలన మీకు ఖచ్చితంగా శుభవార్త వస్తుంది. అంటే ఏదైనా కావచ్చు. మీకు వివాహంలో ఆలస్యమైన లేదా జాబ్ ప్రమోషన్ కోసం చూస్తున్నా, నూతన ఉద్యోగం కోసం చూస్తున్నా, విద్యాపరంగా చూస్తున్నా, ఇంకా ఏదైనా రంగంలో మీరు పనిచేసినటువంటి దానికి రిజల్ట్ చూస్తున్నా, అవి ఏవైనా సరే మీకు ఖచ్చితంగా సంతోషాన్ని కలిగిస్తాయి. వాటి వల్ల మీ యొక్క గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అంతేకాదు ఈ సమయంలో మీకు కొన్ని రకాల సమస్యలు ఇదివరకు వెంటాడినటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. మీకు గ్రహాల అనుకూలత వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకున్నటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇలా వీరికి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది. ఆ శుభవార్తతో మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఏ శుభవార్తలు వస్తాయనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. వీరికి అంత అద్భుతమైన విజయం లభిస్తుంది.